రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం నగరంలోని 50 డివిజన్లు 4 పంచాయతీల్లో తామే గెలుస్తామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని 41వ డివిజన్ జనశక్తి నగర్కు చెందిన మైనార్టీ నాయకుడు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వారికి కాలనీలో కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి అన్ని వర్గాల వారు పార్టీలో చేరుతున్నారన్నారు. వైసీపీ గత 5 ఏళ్లలో చేయని పనుల్ని తాము ఈ 16 నెలల్లో చేసి చూపిస్తున్నామన్నారు. మేయర్ వసీం అమూల్ బేబీలా తన అంకుల్ ఏమి చెప్తే అదే మాట్లాడుతున్నారన్నారు. తన అంకుల్ 450 ఎకరాలు సంపాదించారంటే కాదు 86 ఎకరాలనే చెప్తున్నారన్నారు. ఇప్పటికే సర్వే నెంబర్లతో సహా అన్ని ఆధారాలు బయటకు తీశామని త్వరలోనే వాటిని ప్రజల ముందు ఉంచుతామన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ వారిని నామినేషన్లు వెయ్యనివ్వకుండా దౌర్జన్యాలు చేసి అడ్డుకుంటున్నారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నగరంలోని 50 డివిజన్లు 4 పంచాయతీల్లో కూడా గెలుస్తామని, అనంతపురం నగరాన్ని టీడీపీ కంచుకోటగా మారుస్తామన్నారు. చాలా సంతోషకరం. ఇదే స్ఫూర్తితో రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా 41వ డివిజన్ అత్యధికమైన మెజార్టీతో గెలిపించే విధంగా యువతరంతా కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. ఈ ఉత్సాహం స్థానిక ఎన్నికల వరకు కూడా ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఆధ్వర్యం చేస్తున్నారా? ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 41 డివిజన్లో జనశక్తి నగర్లో సోదరుడు మహమ్మద్ రఫీ నేతృత్వంలో దాదాపు 100 కుటుంబాలు, మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సంవత్సరం ఉన్నర కాలంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి అయితే ఏమి, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రులు కార్యకర్తల పట్ల చూపించే ఆదరణ అయితే ఏమి, అభిమానం అయితే ఏమి ఇవన్నీ చూసి సోదరుడు మహమ్మద్ రఫీ ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా చేరడం జరిగింది. కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గం వస్తే గత 30 ఏళ్ళ నుంచి డంపింగ్ యార్డ్ పెండింగ్ ఉంది. ఈరోజు డంపింగ్ యార్డ్ కానీ మొత్తం క్లీన్ చేసే పరిస్థితి. ఇవే కాకుండా రోడ్లు, డ్రైనేజీలు గత 5 ఏళ్ళలో ఎక్కడే కానీ చేయలేదు. ఏమంటే మేయర్ మాట్లాడుతున్నాడు వాళ్ళ అంకుల్ కోసం. అంకుల్ ఏం చెప్తే అది మాట్లాడతాడు, ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు. అంకుల్ అబ్బాయి వెళ్ళి నువ్వు మాట్లాడంటే అంకుల్ సరే అంకుల్ అని చెప్పేసి వచ్చి మాట్లాడి టీవీల ముందు ఈరోజు నేను అమూల్ బేబీ మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న దాదాపు 450 ఎకరాలు మీ అంకుల్ సంపాదించుకున్నాడయా అంటే, లేదు నాకు తెలిసి 86 ఎకరాలే ఉండేదని. తీపిచ్చమంటావా? ఎక్కడెక్కడ సర్వే నెంబర్ అన్ని తీపిచ్చమంటావా? ఆ టైం కానీ వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరికి వచ్చింది. గతంలో మీరు దౌర్జన్యంగా మా తెలుగుదేశం నాయకుల్ని నామినేషన్ లేకోకుండా ఇబ్బంది పెట్టి గతంలో 50 డివిజన్లు 4 పంచాయతీలు తీసుకున్నారు. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు అభివృద్ధి చేసేది చూసి, మీ నాయకుల మాదిరి దౌర్జన్యాలు చేయలేము మేము. మా నాయకుడు అభివృద్ధి చేసేది చూసి ఈరోజు ప్రజలను పట్టం కట్టే రోజులు వచ్చాయి. నేను వచ్చినప్పటి నుంచి చెప్పాను, ఎలక్షన్లో నిలబడినప్పటి నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇస్తానని మా ముఖ్యమంత్రి వర్యులకి అలాగే గిఫ్ట్గా ఇచ్చాను. 2 ఎంపీ సీట్లు, 14 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తానని చెప్పాను. 14 గెలిచాము, 2 ఎంపీ సీట్లు కానీ గెలిచాము. ఈరోజు ఖచ్చితంగా 50కి 50 డివిజన్లు గెలుస్తాము. 4 పంచాయతీలు. దేనికంటే 16 నెలల కాలంలో మేము చేసిన అభివృద్ధి చూశారు ప్రజలు. ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే మొన్న సూపర్ హిట్ ప్రోగ్రాం పెడితే స్వచ్ఛందంగా 3 లక్షలకు పైగా అనంతపూర్లో
తరలి వచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారని చెప్పేసి తెలియజేస్తాను. ఇలాంటి అనేక కార్యక్రమాలు, అనేక డెవలప్మెంట్స్ చూసి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశంలో చేరడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా అనంతపూర్లో ముస్లిం మైనార్టీ సోదరులకి సీఎంఆర్ఎఫ్ ఎన్నడూ లేనటువంటి విధంగా గత 30-35 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి విధంగా సీఎంఆర్ఎఫ్ ఈరోజు ముస్లిం సోదరులకి సగం పైగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెప్పించి జరిగిందని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ముస్లిం మైనార్టీ సోదరులు తెలుగుదేశం పక్షపాతులు. తెలుగుదేశం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పక్షపాతి కాబట్టి ఖచ్చితంగా ఏ ఫైల్ పెట్టినా ఒక ఫైల్ కానీ ఇంతవరకు రిజెక్ట్ కాకుండా సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాను. ఇవే కాకుండా అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు అనంతపూర్లో జరుగుతూ ఉన్నాయి. వచ్చే 3 ఏళ్లలో ఖచ్చితంగా అనంతపురాన్ని ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1గా నిలబెట్టాలని చెప్పేసి మేము ట్రై చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము దాన్ని డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇంకొకసారి సోదరుడికి రఫీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రఫీ మాదిరిగా చాలామంది అనంతపూర్లో ముస్లిం మైనార్టీ సోదరులు త్వరలో పార్టీలు చేరబోతున్నారు. ఖచ్చితంగా అనంతపురాన్ని తెలుగుదేశం కంచుకోటుగా ఏదైతే ఉందో దాన్ని గతంలో ఎట్లయితే మేము ఉన్నామో ఇప్పుడు 14 సీట్లు ఎట్లయితే గెలిచామో అలాగే 50కి 50 డివిజన్లు అలాగే 4 పంచాయతీలు కానీ గెలుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.